మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవటానికి పరిపూర్ణంగా దేవుడు అందరిని ఆమోసులు పిలుస్తాడని అనుకోవద్దండి. చాలామంది అలాగే అనుకుంటారు, ఏముంది మేడి చెట్లు అమ్ముకునే మేడిపళ్ళు అమ్ముకునే ఆమోసును వాడుకున్నాడు, చేపలు పట్టే పేతును వాడుకున్నాడు. అందరినీ దేవుడు అలాగే వాడుకోడు. యెషయా వలె ఒక వ్యక్తిని సిద్ధం చేసి వాడుకుంటాడు. దావీదు వలె ఇంకొక వ్యక్తిని సిద్ధం చేసి గొర్రెల కాపరి నుండి వాడుకుంటాడు. అలాగే దానియేలు వలె సంస్థానంలో ఉన్న వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటాడు. పౌలు వలె అత్యంత విద్యావేత్త లాంటి వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటాడు. గాడ్ వాంట్స్ మిక్చర్ ఆఫ్ పీపుల్. మన వలె ఒకటే మోసేసినట్లుగా ఉండదు. గాడ్ హ్యాస్ నో రొటీన్ ప్రోగ్రామ్. అంటే కట్ అండ్ పేస్ట్. దాన్ని కొద్దిగా మారుస్తాం అనుకో, ప్లగరిజం దొరకకుండా అటు ఇటు మార్చుకోవడానికి మనం ట్రై చేస్తాం. బట్ గాడ్ ఈజ్ నావల్ ఎవరీ టైం. దేవుడు ఎప్పుడు ఏది చేసినా అంత కొత్తగా ఉంటుంది. అసలు రెప్యుటేషన్ అనేది ఆయన జీవితం, ఆయన పరిచర్లో మనకు కనిపించదు. ఇలాగ దేవుడు యెషయాను సిద్ధం చేసి వాడుకున్న తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏం బోధిస్తున్నాడంటే, ఇశ్రాయేలీలు అంటే ఇక్కడ 2 విషయాలు మనకు జ్ఞాపకం చేయబడి, ఇశ్రాయేలు ఏకవచనంలో వచ్చినప్పుడు ఇద్దరు మనకు తెలియపరచబడుతున్నారు. మొదటిది వ్యక్తేని ఇశ్రాయేలు అంటే యాకోబు. రెండవది ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలుతో అంటే 12 గోత్రాలకు చెందిన ప్రజలు, ఇశ్రాయేలీలు ప్రజలు. ఇద్దరిని గురించిన ప్రస్తావన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మను మరవజాలను. ఎందుకు అంత ఘోరంగా పాపం చేసేసామా? కొంతమందిని మనం మర్చిపోం తెలుసా జీవితంలో. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుంటాయి అనుకుంటా. కీడు చేసిన వాళ్ళని విచిత్రమేమో తెలుసా, పడుకునేటప్పుడు వాళ్ళే మనకు గుర్తొస్తారు, ఉదయం లేచిన తర్వాత కూడా వాళ్ళే మనకు గుర్తొస్తారు. ఏ వ్యక్తి అయితే మనం రాత్రి పడుకునేటప్పుడు గుర్తొస్తాడో, ఏ వ్యక్తి అయితే పడుకునే వెంటనే మనకు గుర్తొస్తాడో ఆ వ్యక్తి మనకు మంచి చేసినట్లు అనిపించదు. ఎందుకంటే అంత సివియర్గా మన మైండ్ని బ్లాక్ చేశారు అని ఇట్లే అర్థమవుతుంది. కనుక యాకోబు అలాంటి వాడు కాదు. దేవుడు ఆయన ప్రేమించి ఇష్టపడి వాడుకుంటూ వచ్చినాడు. కనుక దేవుడు తాను యాకోబు దేవుడు అని పిలిపించుకోవటానికి సిగ్గుపడలేదు. ఇప్పుడు మనం వాక్య భాగంలోనికి రావడానికి మనం ప్రయత్నం చేస్తే, అలాంటి ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మీరు నాకు సాక్షులు, యు ఆర్ విట్నెసెస్ టు మీ. దేవుని మనల్ని అంతని ఏర్పాటు చేసుకోవడంలో మొదటి ఉద్దేశం అదే. దీన్ని అపోస్తలుడైన పౌలు తీసి డాక్టర్ లూకా అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ ప్రస్తావన తీసుకొని వచ్చినాడు. 1:8 అపోస్తల కార్యాలు చూస్తాం. ఈ షల్ బి విట్నెసెస్ అంటు మీ, మీరు నాకు సాక్షులయ్యుందరు. కనుక ఈ సాక్షులుగా ఉండుట అనేది, బీయింగ్ విట్నెస్ అంటు ద లార్డ్ ఈస్ ఎ గోల్డెన్ థ్రెడ్ దట్ రన్స్ ఫ్రమ్ జెనసిస్ ఆల్ ద వే డౌన్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా మీరు నాకు సాక్షులు అనే యొక్క తాత్పర్యం, అనే సారాంశం మనకు తెలియకుండానే ఒక బంగారు దారం వలె సాగిపోతూ ఉందంటే తప్పు కాదేమో. దేవుడు ఆయా రకాలుగా ఆయా వ్యక్తులను వాడుకుంటూ వచ్చినాడు. వారు సాక్షులను మనకు అనిపించదు, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో దేవుడు వారిని ఎన్నిక చేసుకున్న ఉద్దేశమే అది. యేసు ప్రభు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళక మునుపు శిష్యులతో చేసిన సంభాషణ మనకు పరిచయం. అది యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ అధ్యాయం దాకా ప్రస్తావించబడిన సంగతి మనకు పరిచయం. మీరు నాకు సాక్షులు, యు ఆర్ మై విట్నెసెస్. దీన్ని కొద్దిగా యాంప్లిఫై చేసి ఇంకా మనం అర్థం చేసుకునేటట్లుగా, ఇంకా మనము ప్రభు కొరకు ఎలాగ జీవించాలని జ్ఞాపం చేసుకునేటట్లుగా ప్రభువు ఇంకా కొన్ని మనకు బిడుదలు ఇచ్చినాడు. మన పేర్లు మార్చినట్లు, మన పేర్లు మార్చేది లేదా ముద్దు పేరు మనకు పెట్టేది మనకే ఆశ్చర్యం వేస్తుంది. మనల్ని ముద్దు పేరు పెట్టారా అని. ఎవరైనా ఉంటారు అనుకోండి, వాళ్ళని ఏమని పిలుస్తారు? బ్రైటీ అని పిలుస్తారు. వాళ్ళు ఎలాగుంటారంటే చీకట్లో కూడా కనపడినట్టుగా ఉంటారు. పేరేమో అలాగే పిలుస్తూ ఉంటాం. మన పేరుకి, మనం పెట్టిన ముద్దు పేరుకి జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఇంకా కొంతమంది షైనీ అని పిలుస్తుండొచ్చు. బహుశా వాళ్ళు ఇంకా ఎంత నల్లగా ఉంటారో తెలియట్లేదేమో. కనుక పేర్లకి, జీవితానికి లేదా పర్సనాలిటీకి చాలా తేడా ఉంటుంది. కానీ పేర్లు పెట్టేది చూస్తే మనకే షాక్ అయితే తెలుసా, మనకేంటి పేర్లు పెట్టడం ఏంటి అని. మనకు కూడా కొన్ని పేర్లు పెట్టినాడు. ఏమని? మీరు పరిశుద్ధులు అని. మేమేంటి ప్రభు పరిశుద్ధులు, అది ఎవరికో పెట్టాల్సిన పేరు మాకు పెట్టేశారేంటి? మిస్నేమింగ్ అని అనుకుంటాం. మీరు నీతిమంతులు, మీరు దేవుని పిల్లలు, మీరు క్రీస్తు రాయబారులు, మీరు క్రీస్తు స్వాస్థ్యము, ఇవన్నీ పేర్లు చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన పేర్లు చాలా భిన్నంగా ఉండవలసినవి. 53లో 5 విషయాలు ప్రస్తావించబడుతూ వచ్చినాయి.
ఇప్పుడు సమయ అద్దబాటును బట్టి వాటి జోలికి మనం వెళ్ళట్లేదు, కానీ ఇలాగ దేవుడు మనల్ని ముద్దు పేర్లు పెట్టినాడు. దాంట్లో ఒకటి ఏంటంటే సాక్షులు, ఆర్ మై విట్నెసెస్. మిగతా పేర్లు ఏం పెట్టాడు? ఈ పేరు చివరి పెట్టినట్లుగా యోహాను 15వ అధ్యాయంలో శిష్యులు యేసుప్రభు చేసిన ప్రస్తావనలో మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో పెట్టిన 4 పేర్లు మనం చూడటానికి యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈ సాక్షులు అనే పేరుతో సహా అయితే 5 అవుతాయి కనుక మొదటి ఏం పెట్టాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఇంగ్లీష్లో రాయబడింది ఆర్ బ్రాంచెస్, మీరు తీగలు. తీగ 3 రకాలుగా ఉంది. ఏ రకమైన తీగో మనం చూసుకోవాలా. ఏంటి ఆ 3 రకాలు? 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగే, ఫలింపని తీగే. 2వది ఫలించు ప్రతి తీగే, 2వ వచనం. 3వది 2వ వచనం ఆఖరి వరుస. తీగలు 3 రకాలు. మొదటిది ఫలింపనిది, 2వది ఫలించున్నది, 3వది పనికిరాంది. ఇదేంటి కొత్తగా వచ్చింది మధ్యలో? 2 కదా మామూలు మనం అనుకుంటాం, ఫలించేది ఒకటి ఫలించింది ఒకటి అని అనుకుంటాం. ఇంకోటి కూడా లోపలికి ప్రవేశించింది, ఏంటంటే అది పనికిరాందంట, కానీ తీగే. పనికిరాంది తీగ ఎలాగైంది? అలాగే అవుతూ ఉంటాయి, మరి ఏం చేస్తాం. పనికి రాదని తెలిసి కూడా అది ద్రాక్షవల్లికి అతుక్కొని ఉంది. కనుక ఈ 3 రకాలైన తీగలు, ఏది దేవుడికి ఉపయోగం? ఫలింపనిది ఉపయోగం లేదు, పనికి రానిది ఉపయోగం లేదు, ఒకటే ఆయనకు ఉపయోగం, ఫలించు తీగ. ఇప్పుడు ఈ 3 మనం ఏ రకం? మొదటి రకమా, 2వ రకమా, 3వ రకమా? చాలాసార్లు బైబిల్కి మన జీవితానికి భిన్నంగా కనిపిస్తుంటుంది. మనమందరము ఫలించే తీగలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఫలించే తీగ చాలా చిన్నగా బలహీనంగా కనిపిస్తుంది, కానీ ఒకసారి అది ఫలించడం ఆరంభిస్తే దాని బలానికి మించి ఎలాగ ఫలించింది అని ఆశ్చర్యం వేస్తూ ఉంది. అదే ఆత్మఫలం. గలతీ 5లో చెప్పబడుతూ వచ్చింది, ఆత్మఫలమేమనగా. అలాంటి ఫలాలు ప్రభు కొరకు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మనల్ని ఫలించే తీగగా చేయాలని కోరుతాడు. అది ఎండిపోదు, అది బయటికి తీసివేయబడదు, అది కాల్చబడదు, అది బూడిదగా చేయబడదు, అది ఫలిస్తూనే ఉంటుంది, ఫలిస్తూనే ఉంటుంది. మనం కూడా అలాగ ఫలించే వారికి అయితే ఉంటే ఎంత బాగుంటు. ఒకళ్ళు ఫలించకపోతే ఏంటి అనేది 15వ అధ్యాయంలోనే. లూకాసు సువార్త 13వ అధ్యాయంలో ఒక ఆయన ఇలాగ ప్రార్థన చేసినాడు, ఈ సంవత్సరం కూడా ఉంచు, ఫలిస్తుందేమో చూస్తాం. దాది ఫలించడానికి నేను నా చెట్టు చుట్టూ పాదలు తీస్తా, నీళ్లు పోస్తాం, తర్వాత అవసరమైన ఎరువులు అన్నీ చేస్తాం, ఫలిస్తే పర్లేదు, లేకపోతే మీరు నరికేయచ్చు. ఇలాగ ఎవరో మన కొరకు ప్రార్థన చేసినారు అనుకుంటా. అందుకే కొత్త సంవత్సరంలోనికి మనం వచ్చినాం. మనం నరకబడలేదు, మనం తీసి పారవేయబడలేదు, మనం ఎండిపోబడలేదు, మనం అగ్నిలో కాల్చబడలేదు. ఈ సంవత్సరం కూడా దేవుడు మనల్ని ఉండనిచ్చినాడు, ఎందుకంటే ఫలించాలని. ఆర్ బ్రాంచెస్, మీరు తీగలు. తీగలంటే మొదటి రకము ఆఖరి రకం కాదు, 2వ రకం మాత్రమే, ఫలించే తీగ. మన సంగతి ఏంటి మరి? 2వది చూస్తామా? యోహాను సువార్త 15వ అధ్యాయం వర్స్ 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. ఆర్ మై డిసైపుల్స్, మీరు నా శిష్యులు. మొదటి తీగలు ఫలించేది, అంతటితో ప్రభుకు సంతోషం లేదు. ఒక మాదిరి ఫలిస్తే పర్లేదని అనుకోవటానికి లేదు, బహుగా ఫలించాలంట. 35 మార్కులు వస్తే చాలని మనం అనుకుంటాం. ప్రభు అంటాడు, లేదు మీకు 100% రావాలా అంటాడు. మనం 100% వచ్చి అంత సీన్ లేదు ప్రభు, మాకు 35 వస్తే చాలు, ఏదో నెక్స్ట్ క్లాస్కి వెళదామని మనం అనుకుంటాం. లేదు, సాధారణంగా మనం చూస్తాం కదా, క్లాసులో కానీ ఇంట్లో కానీ పిల్లలు చదువుతూ ఉంటే తల్లిదండ్రుల మార్కులు వస్తే వాళ్ళకి అందరితో తృప్తి ఉండదు. చాలే ఇంకే ఎంతో కొంత వచ్చిందని ఇంకా నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలా, 100% తెచ్చుకోవాలా, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలా అని టీచర్లు కానీ పరిచయం ఉన్నవారు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రభువు కూడా ఫలించే వారిని ఎంకరేజ్ చేస్తాడు, ఫలింపని వారిని కాదు, పనికిరాని వాళ్ళని కాదు.
ఫలించేవాళ్ళు మీరు ఎక్కువ ఫలించాలనుకుంటున్నాడు, కానీ పనికిరాని తీగ దగ్గరికి వెళ్ళి ఫలింపని తీగ దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు ఫలింపలేదు అని అడగట్లే, ఎందుకు మీరు పనికిరాకపోయారు అని అడగట్లేదు. అందుకనే మనకు చాలాసార్లు అనిపిస్తుంది, ఏంటి ప్రభు మన చుట్టూ తిరుగుతున్నాడు, ఏంటి ఎవరు లేనట్లు మన దగ్గరికి వస్తున్నాడు, మనకే ఇబ్బందులు, మనకే కష్టాలు, మనకే పోరాటాలు, మనకే బాధలు, మనకే వేదనలు, మనకే కృంగదలు, మనకే అవమానాలు, మనకే అనారోగ్యాలు, మనకే ఆర్థిక ఇబ్బందులు అన్నీ మనకే ఉన్నాయి. పక్కనోళ్ళు ఎంత బాగున్నారో అని అనుకుంటా ఉంటాం. పక్కనోళ్ళు బాగున్నారు ఎందుకో తెలియదు, అది ఆయన చూసుకుంటాడు. ఆయన తోటమాలి కదా, ఆయన ద్రాక్షవల్లి కదా, అది ఆయన పని, మన పని ఏం కాదు. మరి మన దగ్గరికి ఎందుకు వచ్చేసాడు? మనం బహుగా ఫలించాలని అవుతుంది. కనుక ఏదైనా మొట్టమొదట ఆయన మహిమ కొరకు ఆయన చేయాలని సంకల్పిస్తాడు. ఆయనకు మహిమ లేకుండా ఏది ఆయన చేయటానికి ఇష్టపడ్డా. అందుకే యేసుప్రభువు వారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో యోహాను సువార్త 2వ అధ్యాయంలో గలిలయలోని కానానుకు ఆయన శిష్యులు పిలువబడినప్పుడు ద్రాక్షరసం వారికి పెళ్లి విందుకు వచ్చిన వారికి లేకపోతే ప్రభు ఒక అద్భుతం చేసినాడు. 6 రాతి బాణాలు నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. అవి పెళ్లి విందుకు వచ్చిన వారంతా ఆ ద్రాక్షరసాన్ని త్రాగారు. వారు చాలా బాగుందని అన్నారు. ఆ తర్వాత వాక్యంలో చెప్పబడింది, దేవుడు గలిలయలోని కానాలో ఈ సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచిన. యేసు తన మహిమను బయలుపరిచిన. కనుక మొదటి సూచక్రియ నుండి ఆఖరి సూచక్రియ దాకా ఆయన తన మహిమను బయలుపరిచే పనిలోనే ఉన్నాడు. ఆఖరి సూచక్రియ ఏంటి? శిలువ మీదకి వెళ్ళేది. అందుకే కదా యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి చేయుటకు నీవు నాకు అనుగ్రహించిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమ పరిచితిని. The very purpose of Jesus Christ being incarnated in this world is to unleash the glory of God. దేవుని యొక్క మహిమను వెల్లడి చేయుట కొరకే యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినారు. భూమి మీద పుట్టింది మొదలుకొని పుట్టినప్పుడే కదా 2వ అధ్యాయం లూకా సువార్త 10:11, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం మందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. అంతటా దూతతో కూడా పరలోక సైన్య సమూహము. ఇప్పుడు కోరస్, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ద వెరీ ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. సర్వోన్నతమైన గ్లోరీ టు ద గాడ్ ఇన్ ద హైయెస్ట్. కనుక అక్కడ దేవునికి మహిమ, అలాగే భూమి మీద తన మహిమ పరచాలని కోరుతున్నాడు. దాని కొరికే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని కొరికే శిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి మన గొంతులో ఊపిరించి నడిపిస్తున్నాడు. ఆ మహిమ దేవుడికి తీసుకురాకుండా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే నష్టపోయేది మనమే. దాని ద్వారా కలిగే అనర్థం విస్తారం. కనుక దేవుడు మనము 35 మార్కులతోనే పాస్ అయితే చాలే అని అనుకుంటాం, కానీ దేవుడికి అలా కాదు. 100% రావాలి, ఫలిస్తే చాలనుకుంటా. ఆత్మఫలం అనేది ఇంత కష్టంగా ఉంటే, ప్రేమ, సంతోషం, సమాధానం, దయ ఇవన్నీ 9 రకాలు ఇదే కనిపిస్తూ ఉంటే, ఇంకా బహుగా ఫలించాలంట. ప్రేమలో ఇంకా బహుగా ఫలించాలంటే నేను పౌలకు పెద్ద టావరింగ్ డిస్క్రిప్షన్ ఇచ్చిన. కనుక ప్రేమ ఎలాగుంటుందో అలాగ ప్రేమను గురించి, దీర్ఘశాంతాన్ని గురించి, దయాళత్వాన్ని గురించి, మంచితనాన్ని గురించి, సాత్వికాన్ని గురించి ఇవన్నీ చూస్తూ వస్తే అనిపిస్తుంది, ఇది అయ్యే పనేనా, మనకి ఇది అయ్యే పని కాదేమో. కానీ దేవుడికి సమస్తము సాధ్యము. ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. మనం ఒక్కటే కాదు కదా ఫస్ట్ హ్యాండ్ క్రిస్టియన్స్ అండ్ ఫస్ట్ టైం క్రిస్టియన్స్. మనకంటే ముందు బైబిల్ చరిత్రలో ఎంతోమంది వెళ్ళారు. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీ 12లో జ్ఞాపం చేస్తున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి. వాళ్ళంతా ముందెళ్ళిన వాళ్ళే, వాళ్ళంతా ఈ మార్గం గుండా వెళ్ళిన వాళ్ళే, వాళ్ళంతా బహుగా ఫలించడానికి ఇష్టపడిన వారే. దేవుడు అలాంటి వారిని వాడుకుంటూ వచ్చినాడు. ఈ సంవత్సరం కూడా ప్రభు మనల్ని భూమి మీద ఉంచిన ఉద్దేశం ఏంటంటే మనం బహుగా ఫలించాలి. ఇష్టమేనా? బహుగా ఫలించాలంటే ఊరికే రాదు బహుగా ఫలం. కష్టపడకుండా ఫలితమేం రాదు. 100% వచ్చిన రాత్రంతా పడుకుని ఉదయం పరీక్ష రాస్తే 100% రాదు. అలాగే మంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వారు ఏం కష్టపడకుండా చెమట ఓడ్చకుండా వాళ్ళు వెళితే వాళ్ళకి ఉద్యోగాలు ఏం రాదు. ఆహార్నిశలు కళ్ళు కొత్తలు వేసుకొని చదివించారు. అలాగే పరిచయం చేసిన గొప్ప భక్తులు కూడా ఆదికాండం మొదలుకొని వారు ఎంతో ప్రభు కొరకు సమర్పణతో జీవిస్తూ వచ్చినారు. అంతెందుకు పౌలు యొక్క జీవిత చరిత్రను గురించి
ఆయన ఆటో బయోగ్రఫీ మాదిరి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో రాస్తూ వచ్చినాడు. ఆయన కష్టాలు, ఆయన ఇబ్బందులు, ఆయన బాధలు, ఆయన అవి అసలు చదవటానికే అంత ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటి మార్గం కూడా వెళ్ళారు కనుక వారు విశ్వాస వీరుల జాబితాలో అలాగే నిలబడిపోయారు. మనం ఫలించడమే కష్టంగా ఉంటుంది. బహుగా ఎప్పుడు ప్రభావం మేము ఫలించేది. జస్ట్ ఫలిస్తేనే ఆయనకు మహిం కాదు. 35 మార్కులు తెచ్చుకుంటేనే మహిం కాదు. తల్లిదండ్రులు 35 వచ్చిన బలి చేసేసారా, అసలు జీవితానికి సార్థకత వచ్చిందంటారా? కాలేజీలో కూడా 35 మార్కులు వచ్చిన వాళ్ళు లిస్టులు బయట బోర్డు పెడతారా? ఎవరు పెడతారు? అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి కదా, బయట ఫ్లెక్సీలు పెడుతూ ఉంటారు కదా. రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి, డిగ్రీ రిజల్ట్స్ వచ్చినాయి, చూస్తూనే ఉండండి. ర్యాంక్స్ 1 1 1 1 1 1 1 1 1 2 2 2 2 2 3 3 3 ఇట్లాంటి బోర్డులు పెడతారు. కానీ కింద 35 మార్కులు వచ్చిన వాళ్ళు 30 30 30 30 అని పెడతారా? మరి మన టైప్ ఏంటి? ప్రభు మనల గురించి కూడా సాతాను ఎదుట చెప్పటానికి, సాక్ష్యం ఇవ్వటానికి, ఇదిగో నేను ప్రేమించే సంఘము, నాకు ఇష్టమైన వారు, బాగా ఫలించిన వారు, 35 వస్తే చాలు వాళ్ళతో అని చెప్పావు కదా సాతానా. ఇప్పుడు చూడు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి. మన దగ్గర కూడా అంతే కదా. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు వీళ్ళు తల్లిదండ్రులకే పోట్లాట వచ్చింది అనుకో, వాడు పాస్ అయితే చాలు, తనకి పాస్ చేయించి 35 నుండి 60కి తెచ్చింది దానికి. ఇప్పుడు చూడు 60 ఇచ్చినాయి, నువ్వు పాస్ అయితే చాలు అన్నావు. అలాగే దేవుడు కూడా సాతాను దేవుడితో పోటీ పెట్టుకుంటున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సిద్ధపరిచి, ఇప్పుడు చూడు వాళ్ళు ఎలాగ ఫలించినారు, ఇప్పుడు చూడు వాళ్ళు ఎలాగ విస్తరించినారు, ఇప్పుడు చూడు ఎలాగ వ్యాపించినారు. ఇది బహుగా ఫలించాలంటే దీనికి చాలా శ్రేష్టమైన నీళ్ళు ఉండాలా, ఎర ఉండాలా, అవసరమైన సదుపాయాలన్నీ ఉండాలా. అందుకే బైబిల్లో రాయబడింది, వారు వేరు పారిన వారై స్థిరంగా ఉండాలని. అలాగే ఇది ఒక చిన్న గ్రామము మాది. మా ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం ఉంటే కొబ్బరి చెట్లు అంటాం కదా, అవి తీసుకొని పెట్టుకున్నాం. అప్పుడు చిన్నపిల్లలు చాలా సరదాగా ఉండేది. దానికి రోజు నీళ్ళు పోయడం ఆరంభించినాం. కాలం అయిపోయిన తర్వాత అది ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందని వాళ్ళ నీళ్ళని అడిగితే, ఏం చేస్తాం, ఎందుకో ఎండిపోయింది, నీళ్ళు ఎక్కువ పోసారు. నీళ్ళు ఎక్కువ పోస్తే ఎండిపోవు చెట్లు, అందులో అది నేల పీల్చుకుంటుంది కదా, ఎందుకు ఎండిపోయిందని ఎవరో ఒక హార్టికల్చరిస్ట్ ఉంటాడు కదా, అంటే తోటలు చూసేవాళ్ళు, వాళ్ళ పరిచయం ఉంటే వాళ్ళని అడిగా, ఎందుకు ఎండిపోయింది బ్రదర్, ఇది మా ఆయన దగ్గర కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాస్తుంది అనుకుంటే అసలు అదేంటి పైకి ఎదగకుండానే ఎండిపోయేసింది, దీని మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాయి, ఇలాగ అయిపోయింది ఏంటి అని అంటే, బ్రదర్ మీరు పాదలు తవ్వేసారా? నా పాదలు తవ్వామండి. ఎరువేస్తున్నారా? వేస్తున్నామండి. నీళ్లు పోస్తున్నారా? పోస్తున్నామండి. మరి ఇంకెందుకు ఎండిపోయింది బ్రదర్ అని అన్నాడు. ఇప్పుడు మాదిరి స్మార్ట్ ఫోన్లు లేవు కదా, ఫోటో తీసి ఆయనకి వాట్సాప్లో పంపించడానికి. కానీ ఏమో బ్రదర్ ఎండిపోయిందంటే ఆయనకి ఎందుకో డౌట్ వచ్చింది. ఒక మాట ఇలాగ అడిగారు, అసలు మీరు ఏ నీళ్లు పోస్తున్నారు బ్రదర్, మంచినీళ్ళు పోస్తున్నారా ఏంటి అని. అప్పుడు మా పొరపాటు ఏమో అర్థమైంది. బట్టలన్నీ ఆరేసిన తర్వాత బకెట్లు మిగులుతాయి కదా, అవి పడేయడం ఎందుకని దానికి పోసిన. ఎంత తెలివి ఉంటుంది చూడు. నీళ్లు పోయాలి కానీ సరఫ నీళ్ళు పోస్తే ఎలాగ సర్వం అవుతుంది? అలాగే మనం కూడా క్రైస్తవ జీవితంలో వాక్యం చదువుకోవాలి కానీ బాగుపడాలి కానీ విధానంలో ఉంటే ఎలాగ బాగవుతాం? ఇంకా అదంతే అయిపోయింది. తర్వాత బ్రదర్ వేరే చెట్టు పెట్టుకోవచ్చు అంటే వేరే చెట్టు పెట్టుకోలేనంతగా ఆ స్థలం కంటామినేట్ అయిపోయింది. ఇంకా ఆ స్థలంలో పెట్టడానికి లేదని, ఎందుకంటే అంత సర్ఫే అడతావుతే. దిస్ ట్రూ. ఉప్పు దగ్గర కూడా అంతే. మీలో కొంతమందికి పరిచయం కదా, యూనివర్సిటీలో నేను ఉండే స్థలం దగ్గర కూడా ఒక రూమ్ బయట ఒక పెద్ద చెట్టు ఉండేది, ఉన్నట్టుండి అది కూడా ఎండిపోయింది. చాలా నీళ్ళు బాగా పోస్తున్నారు, మంచి నేల అంటే సాయిల్ చుట్టూ పోసి అన్ని దాన్ని బాగా భద్రంగా చూసుకుంటూ ఉంటే ఉన్నట్టుండి ఎందుకు ఎండిపోయిందబ్బా అని ఆలోచించిన. కొంతకాలం అయిపోయిన తర్వాత తెలిసిన సంగతి ఏంటంటే, యూనివర్సిటీలో ఉన్న డిపార్ట్మెంట్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా ఈవెంట్ చేసుకున్నప్పుడు ఆ బండ్ల మీద అంటే టైల్స్ మీద ఉప్పుతో డిజైన్ చేస్తారు. ఏదో వెల్కమ్ అనో, డిపార్ట్మెంట్ సో అండ్ సో అనో, యూనివర్సిటీ అనో, ఏదో ఒక లోగో వేసినా ఏది వేసినా ఉప్పుతో చేస్తున్నారు. సరే, కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్వీపర్లు ఏం చేస్తారంటే ఉప్పునంతటిని ఒక పాత్రలో కలెక్ట్ చేసుకొని వెళ్ళి ఆ చెట్టు దగ్గర పడేస్తున్నారు. ఉప్పు ఎక్కువై చెట్టు చచ్చిపోయింది. ఆ తర్వాత వేరే జరిగింది అనుకోండి, ఇంక ఉప్పుతో ఏం చేయకూడదు యూనివర్సిటీ కార్యక్రమంలో అని ఒక సర్క్యులర్ జారీ చేయబడ్డాం. కానీ విచిత్రం ఏంటంటే, మనం దాన్ని చేయాలని చాలాసార్లు ప్రేమతో అనుకుంటాం, ఇది బాగా రావాలా, ఇది బాగా రావాలా, ఇది బాగా రావాలా, ఇది బాగా రావాలా అని.
కానీ బాగా రావాలనే అత్యాశతో బహుశా సరైన విధానంలో చూడట్లేదేమో. ప్రభు మన విషయం కూడా అయితే బహుగా ఫలించుట కొరకై దేవుని వాక్యం అనే పాలు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడనే సహాయము ద్వారా, సహవాసం అనే ప్రోత్సాహం ద్వారా, ప్రార్థన అనే ఊపిరి ద్వారా, పరిచర్య అనే ఎక్సర్సైజ్ ద్వారా మనము అంచెలంచెలుగా ప్రభు కొరకు బహుగా ఫలించేవారు ఉండాలని దేవుని యొక్క ఏర్పాటు. మన సంగతి ఏంటి? 3 చూస్తామా? యోహాను సువార్త 15వ అధ్యాయం, జాన్ చాప్టర్ 15, 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. మీరు నా మొదటిదేంటి? ఆర్ మై బ్రాంచెస్, మీరు నా తీగలు. రెండవదేంటి? ఆర్ మై డిసైపుల్స్. మూడవదేంటి? ఇక్కడ రాయబడిన మాట ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. యేసు ప్రభువుకు మనం స్నేహితులు అంతే. ఇది చాలా పెద్ద మాట కదా, అసలు అర్థం చేసుకోవడమే కష్టం. మనం కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు చెప్తుంటాం పలానా వాళ్ళు మన స్నేహితులు అని. అంటే ఇప్పుడు పేరు మోసిన రాజకీయ నాయకులు కానీ, పేరు మోసిన వ్యాపారవేత్తలు కానీ, పేరు మోసిన చదువుకున్న వాళ్ళు కానీ మన స్నేహితులు అని అంటే మనం ఇలాగే ఉంచామా? ఇప్పుడు ఏదో చెప్పాము మనకు, ఇలాన్ మాస్క్ నా ఫ్రెండ్, చంద్రమండలానికి నాకు టికెట్ ఇస్తానని చెప్పినాడు అన్నాను అనుకో, ఎలాగుంటుంది? అతిశయోక్తిగా అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. ఒకవేళ నిజంగా నాకు ఆయన ఫ్రెండ్ అయిపోతే, బట్ నా పరిస్థితి ఏంటి? నేను అలాగ ఉండను కదా. అలాగే గూగుల్ CEO సుందర్ పిచ్చే నా ఫ్రెండ్, ఇద్దరు కలిసి క్లాస్మేట్లు చెన్నైలో చదువుకున్నామని చెప్పామనుకో, నా స్నేహితుడైతే నేను ఇక్కడ ఉన్నాను కదా. ఒక స్నేహితుడు తన స్నేహితుడిని ఎప్పుడు తక్కువ చుట్టానికి ప్రయత్నం చేయడు కదా. ఎందుకు అక్కడే ఉన్నావు ఇక్కడ వచ్చేయని అంటాం కదా. ఇప్పుడు ప్రభువారు కూడా అంతే. ఆయనకు మనం స్నేహితులు అయిపోయిన తర్వాత ఆయన మనకు ఫోన్ చేసి అడిగితే ఎక్కడ ఉన్నారు బ్రదర్ అంటే ఇక్కడే ఉన్నాం ప్రభు అని. ఏంటి అక్కడే ఉన్నా వచ్చేయచ్చుగా, ఇప్పుడు కాదులే ఇంకోసారి చూస్తాం. స్నేహితుని కూడా ఎంత బలవంతం చేస్తాం? ఒకసారి 2 సార్లు 3 సార్లు చేస్తాం. ఆ స్నేహితునికి ఇష్టం ఉంటే కదా బాగుపడాలని ఇష్టం లేనప్పుడు ఎంత బలవంతం చేయలేం కదా. మామూలుగా తెలుగులో ఒక సామెత ఉంది కదా, గుర్రాన్ని నీడదాకా మనం తీసుకెళ్తాం కానీ నీడ దాపించలేమని. అలాగే ప్రభు మన విషయంలో కూడా చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఏంటి ఇంకా మీరు ఇలాగే ఉండిపోయారేంటి? నా దగ్గరికి రావాలా, నా రూపంలోనికి రావాలా, నా ప్రేమ మీరు కలిగి ఉండాలా, నా పోలికలో మీరు జీవించాలా, నా మనస్సు మీకు ఉండాలా, నా తగ్గింపు ఉండాలా, నా దీనత్వం ఉండాలా, నా వలె మీరు ఆలోచించాలా, నా వలె ఆశ కలిగి ఉండాలా, నా వలె మీకు ఆసక్తి ఉండాలా. స్నేహితుడైన తర్వాత నాలో లక్షణాలు ఒక్కటైనా విషమంతైన మీలో కనపడట్లేదేంటి? కొంతమంది మనం చెప్పాం పలానా వాళ్ళు మన స్నేహితులని. ఫ్రెండ్షిప్ బ్లూజమ్ కావటానికే సింక్ అయ్యే క్యారెక్టర్స్ ఉంటేనే బ్లూజమ్ అవుతుంది. వాళ్ళతో మీరు ఎందుకు ఫ్రెండ్షిప్ చేసినారు అని మనం ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ని అడిగామనుకో, నన్ను బాగా అర్థం చేసుకో, ఓకే. ఇంకా వాళ్ళు ఏంటంటే విషయాలన్నీ చెప్పేస్తారు, నా మాటలు బాగా వింటారు. నువ్వు ఏం చెప్పినా, ఎంతసేపు చెప్పినా, గంటలు చెప్పినా వినేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అందుకే వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అవుతుంది. ఎప్పుడు వినేవాళ్ళు ఇద్దరుంటే ఫ్రెండ్షిప్ గారు, చెప్పేవాళ్ళు ఇద్దరుంటే ఫ్రెండ్షిప్ గారు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది, క్లాష్ వస్తుంది. వీళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు చెప్తారు, నేను చెప్పేది వినరా మొదట. అలాగే వీళ్ళు వింటా ఉంటే ఏంట్రా ఏం మాట్లాడట్లేదే, కనుక వాళ్ళిద్దరు మ్యాచ్ గారు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? నేను చెప్తున్నాను మీరు వినండి. మనం ఏమంటున్నాం అంటే అట్టు కాదు ప్రభు, ఇట్ లోతు వలే. ప్రభు లోతుకి ఏం చెప్పాడు? ఇక్కడ మీరు దూరంగా పారిపోండి అని అంటే లోతు అన్నాడు, అలాగూ కాదు ప్రభువా అని అంటూనే ఉన్నాడు. కానీ దెర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్. అబ్రహాం విషయంలో అలా కాదు, దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్. అందుకని అబ్రహాం దేవుడికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. ఏ సమయంలోనైనా ఒక స్నేహితుడు అంటే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు డబ్బులు లేవు, ఫీజు కట్టాలా, ఎవరిని అడగాలబ్బా అంటే అడగమని నేను చెప్పట్లేదు, ఉదాహరణకు చెప్తున్నా అంతే. మీరు ఇలాంటి ఆలోచనలు చేయొద్దండి. బ్రదర్ అడగమని చెప్పినాడు, ఇలాగే వాక్యం చెప్పేశాడు కనుక మనం కూడా అడగొచ్చు అని. గంట సేపు చెప్పిన వాక్యం మర్చిపోయి అదొకటే క్యాచ్ చేస్తారు పాయింట్. ఎంత గొప్పలో చూడండి. కనుక ఎవరి దగ్గరికి వెళ్ళాలబ్బా అని అనుకుంటా ఉంటాం. ఓహో పలానా స్నేహితుడు ఉన్నాడు కదా, ఖచ్చితంగా సాయం చేస్తాడు, ఒక 500 రూపాయలు ఫీజు కట్టాలని అడిగితే ఇస్తాడు. ఖచ్చితంగా లేదని మాత్రం అడుగుతాడు. తన దగ్గర లేకపోయినా వేరే దగ్గరైనా చేసి నాకు సహాయం చేస్తాడని అనుకుంటాం. ఆ నమ్మకమన్న స్నేహితునితోనే మనం మాట్లాడతాం. భోజనం ఆకలేసింది అనుకోండి, ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎలాగా అని ఆలోచించినప్పుడు స్నేహితుడు గుర్తొస్తాడే. సామెతలో చెప్పబడింది, నిజమైన స్నేహితుడు లెక్కలేని గాయాలు చేస్తాడని. అయితే నిజమైన స్నేహితుడు కనుక ఆయన ఆదుకుంటాడు. అదే నిజమైన స్నేహితుడు యేసు ప్రభు. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది కదా, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్.
యేసు ప్రభు వలే ఇంకా స్నేహితుడు ఎవరున్నారు? ఆ యేసుక్రీస్తు ప్రభువే నిజమైన స్నేహితుడు. అందుకే ఆయన ప్రాణం పెట్టడానికి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన మనల్ని స్నేహితులు అన్న తర్వాత ఆయన ఎప్పుడైనా ఆలోచించినప్పుడు ఈ ఊర్లో పరిచయం చేయడానికి ఎవరిని వాడుకోవాలి, పలానా బ్రదర్కి చెప్పొచ్చు, పలానా సిస్టర్కి చెప్పొచ్చు, వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన మాట కాదు అని అనరు అనే నమ్మకం దేవుడివి మన మీద ఉందా? మన మీద నమ్మకం మన ఇంట్లో వాళ్ళకి లేదు. వాడికి చెప్పొచ్చు కదా, వాడెక్కడి మాట వింటాడు, వీళ్ళకి చెప్పొచ్చు కదా, వీళ్ళు ఎక్కడ మాట వింటారు, వీళ్ళకి చెప్పొచ్చు, వీళ్ళు ఎక్కడ మాట వింటారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే మనం అంటే నమ్మకం లేదే. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మనల్ని నమ్మడం సమంజసమేనా? ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా లేదు. ఇట్స్ అ వీక్. ఎలాగుంటుందంటే నెట్వర్క్, వైఫై నెట్వర్క్ మాదిరి ఉంటుంది. సిగ్నల్ వస్తుంటుంది. ఎప్పుడు వస్తుంటుంది? వాచ్ నెట్ సర్వీస్ ఫుల్ సిగ్నల్ 5 పాయింట్స్. వాచ్ నెట్ సర్వీస్ అయిపోయిన తర్వాత 1 పాయింట్, తర్వాత సగం పాయింట్, తర్వాత నో సిగ్నల్ అట్ ఆల్, ట్రైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. మళ్ళీ ఎప్పుడో ఒకసారి గుడ్ ఫ్రైడే వచ్చింది, ఫుల్ 5 పాయింట్ సిగ్నల్. తర్వాత యూత్ క్యాంప్ వచ్చింది, మళ్ళీ 5 పాయింట్ సిగ్నల్. అలాగ అకేషన్కి వచ్చినప్పుడు అంతా ఫుల్ సిగ్నల్లో ఉంటాము. అకేషన్ దాటిపోయిన తర్వాత సిగ్నల్ వెరీ వీక్. ఇంక దేవుడు మనల్ని ఎలాగ నమ్మి ఒక పని ఇస్తాడు. ఒక స్నేహితుడిని మనం నమ్మితే కానీ ఆయనకి మనం పని అప్పగించలేము, ఆయనతో మన హృదయాన్ని పంచుకోలేము. దేవుడు అబ్రహాము నమ్మినాడు. బైబిల్లో చెప్పబడింది కదా, బైబిల్ పండితులు అంటారు 3 సార్లు అబ్రహాముని గురించి స్నేహితుడు ప్రస్తావించినాడు. ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్. ప్రభు మన దగ్గరికి వచ్చి ఆ మాట అంటాడా, ఈజ్ మై ఫ్రెండ్ అని. కొత్త నిబంధనలో శిష్యులతో ఆ మాట అంటూ వచ్చినాడు, ఈ ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. స్నేహితులతో ఇక అన్బర్డన్ ఇస్ హార్ట్, తన భారం అంతటిని పంచుకోవచ్చు. అంటే మోసం చేసే స్నేహితులు కాదు. కొంతమంది స్నేహితులు ఉంటారు, మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు, ఎక్కడికి పోకూడదు అక్కడికి పాస్ చేసి ఉంటాడు దాన్ని. వాళ్ళ ఇన్ఫర్మేషన్ విస్మంతా కూడా బయటికి రానిరు. ఏంట్రా నువ్వేం చదువుతావు? ఏదో చదువుతున్నాను లేరా. మనం రాత్రి అంతా చదివించి చెప్పాలా, రాత్రి అంతా అర్థం చేసుకుని చెప్పాలా, పాయింట్లు చెప్పాలా, జాయింట్లు చెప్పాలా, ఫిగర్స్ చెప్పాలా, టేబుల్ చెప్పాలా, డిస్క్రిప్షన్ చెప్పాలా, అన్నీ మనమే చెప్పాలా. వాళ్ళ రాత్రి నువ్వేం చదివావు నువ్వు చెప్పరంటే నేనేం చదువుతాను లేరా అంట. దట్ ఈస్ నాట్ ఎ ట్రూ ఫ్రెండ్షిప్. ప్రభు అలాంటిది ఒప్పుకోవట్లేదు. ఇట్స్ నాట్ ఎ సెల్ఫిష్ ఫ్రెండ్షిప్, ఇట్ ఈస్ అన్సెల్ఫిష్ ఫ్రెండ్షిప్. నిస్వార్థమైన స్నేహం ప్రభు ఇష్టపడ్డాడు. మనము లోక సంబంధమైన స్నేహాల కొరకు ఎంతో ఇష్టపడుతుంటాం. పలానా బ్రదర్, పలానా సిస్టర్, పలానా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, మాకు ఫ్రెండ్స్ ఏంటి, ఎంత బాగుండు అనుకుంటాం. ప్రభు ఏం చెప్తుండే, వాళ్ళందరి గురించి ఎందుకు ఆలోచిస్తారు, నేనే యువర్ ఫ్రెండ్, డూ యూ లైక్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్. ఇంకో మాటలో మన భాషలో చెప్పాలంటే చెప్పనా, ఆయన ఇప్పుడు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపించినాడు మనకి. దాన్ని ఏం చేయాలా ఏమో తెలియదు నీకు, సోషల్ మీడియా పదాలు. ఏం చేయాలా? యాక్సెప్టా, రిజెక్టా? మరి ఏం చేస్తాం ఇప్పుడు? యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? 3 విషయాలు మనం చూసినాం. ఆర్ బ్రాంచెస్, మీరు తీగలు. రెండవది ఆర్ డిసైపుల్స్, మీరు శిష్యులు. మూడవది ఆర్ ఫ్రెండ్స్, మీరు స్నేహితులు. 4వది చూస్తాము, వర్స్ 19, 15-19. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు లోక సంబంధులు కారు. ప్రభు ఎంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు కదా మనల గురించి. మన తల్లిదండ్రులు కొన్నిసార్లు చెప్తుంటారు కదా, మా పిల్లోడు అట్లాంటి వాడు కాదు, మా అమ్మాయి అట్లాంటి వాడు కాదు అని. ఎట్లాంటి వాడు కాదో వాళ్ళకి తెలుసు, పక్కన వాళ్ళకి కూడా తెలుసు. కనుక తల్లిదండ్రులుగా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ప్రభు మనల్ని కూడా మన పాపంలో అన్నింటినీ కవర్ చేసి ఏం చెప్తున్నారంటే, యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోక సంబంధాలు కాదు, అసలు లోకంలోనే ఉన్నారు. 17వ అధ్యాయంలో ప్రార్థన చేసేటప్పుడు లోకంలో నుండి తీసుకుని వెళ్ళాలని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ లోకంలో ఉన్న దుష్టత్వం నుండి వారిని కాపాడమని నేను ప్రార్థన చేయించున్నాను. అందుకే మీకు తెలుసో తెలియదు, లోకం అనే మాట బైబిల్లోనే ఎక్కువసార్లు చెప్పబడింది, దాదాపు 200 సార్లు, 200 టైమ్స్. లోకం 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 లోకం. ఈయన ఇక్కడితోనే వదిలేయలేదు, సువార్తలోనే మళ్ళీ పత్రికలోకి వెళ్ళిన తర్వాత కూడా మన లోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందుకే 2వ అధ్యాయం 1వ పత్రికలో అంటాడు కదా, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం.
ఆ లోకాన్ని గురించి బాగా ఆయన పిండి వడబోసినట్టున్నాడు. అందుకే లోకం నుండి తప్పించబడి పరలోకం, పర ప్లస్ లోకం, ఈ లోకానికి పర అనే విశేషణం కలిపితేనే పరలోకం అవుతుంది. మనమేంటి ఆ విశేషణం తీసేసి పరా తీసేసి లోకం 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 అనుకుంటా ఉంటాం. ఆ రెండు అక్షరాలు ఎంత తేడా వస్తాయి చూడండి, ఎంత మార్చేస్తాయి. ఆ స్వరూపాన్నే మార్చేస్తాయి, లొకేషన్నే మార్చేస్తాయి, దృక్పథాన్నే మార్చేస్తాయి, వైఖరినే మార్చేస్తాయి. ఆ పరా అనేది పరా ప్లస్ లోకం, పరలోకం. పాట మాత్రం భలే పాడతాం. ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింటే, పరదేశం నేను ఇలా, యాత్రికుడు నేను ఇలా. మంచిదే. ఆ లోకం కొరకు మనం నిరీక్షణ కలిగిన వారమై సిద్ధపరచబడాలని కోరబడుతున్నా. రెండు లోకాల్లో ఉండలేము. కొన్నిసార్లు ఎవరైనా మనల్ని కూడా అంటుంటారు కదా, స్టూడెంట్స్ ఉంటున్నా క్లాస్లో టీచర్లు అంటే, ఏం రా ఏ లోకంలో ఉన్నావు, చెప్పేది అర్థమవుతుందా అంటే ఈ లోకంలో లేడు అని అర్థం, వేరే ఏదో లోకం పరధ్యానంలో ఉన్నాడు అని అర్థం. అలాగే ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు మనల్ని అంటూ ఉంటారు, ఏ లోకంలో ఉన్నారు బ్రదర్ మీరు. మన దగ్గర కూడా ఎవరైనా మాట్లాడే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకు సరిగా మనం స్పందించకపోతే ఏంటి బ్రదర్ మేము చెప్పేది మీరు వింటున్నారా, ఏ లోకంలో ఉన్నారు, బాగా పరిచయమైన వాళ్ళు అయితే అనే అవకాశం ఉంది. ప్రభు మన దగ్గర కూడా భవిష్యత్ ఇదే మాట అంటాడేమో, అసలు మీరు ఏ లోకంలో ఉన్నారు, మీరు పరలోకంలో ఉండాలని నేను కోరుతున్నాను, కానీ మీరు భూ సంబంధమైన లోకం కొరకై అర్రలు దాస్తున్నారేమో. 5వ దాకా చూసి ముగిస్తామా? ఇప్పుడు మన అంశం మీరు నాకు సాక్షులు. 27వ వచనం, జాన్ చాప్టర్ 15 వర్స్ 27. యోహాను 15:20. 27 మన్నించండి. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. యు ఆర్ మై విట్నెసెస్. మీరు నాకు సాక్షులు. సాక్షులు అంటే ఎవరు? యోహాన్ తన పత్రికలోనే రాస్తున్నారు. ఎవరు కన్నారో, ఎవరు విన్నారో, ఎవరు చూచినారో వాళ్ళు చెప్పే మాటలు. చూడని వారు, వినని వారు, చదవని వారు ఆయన గురించి చెప్పే సాక్ష్యము వ్యర్థం, నిరర్థకం. మనం ప్రభుని గురించి ఆధ్యాత్మికమైన నేత్రాలతో చూచి పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని గ్రహించి అలాగూ యు ఆర్ మై విట్నెసెస్. మీరు చూచారు కదా, విన్నారు కదా, తెలుసుకున్నారు కదా. చూచి విని తెలుసుకున్న తర్వాత వారు మౌనంగా ఉండారు, వారు సాక్ష్యం ఇస్తున్నారు. అందుకే రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తాం, కుష్ఠరోగులు ఉన్నారు 4. చూడండి, ఇది పరిచయమైన సందర్భమే, కానీ మరలా మనకు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏడవ అధ్యాయం 9వ వచనం. 2 Kings chapter 7 verse 9. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. వారు మనం చేయనేది మంచి పని కాదు, నేటి దినం శుభవర్తమానం గల దినము, మనం ఊరుకొనేలా. సాక్షి ఎప్పుడు ఊరుకోవడం. అందుకనే మనం ఊరకుండడం మంచిది కాదు, మనం చేయ పని మంచిది కాదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకు మాత్రమే జీవిస్తున్నారు, వాళ్ళ కొరకు మాత్రమే జీవించేది ఏంటి? ఈ సంగతులంతా నాకంటే మీకు బాగా పరిచయం అనుకుంటా. కరువు వచ్చింది, సిరియన్లు దండపేట వచ్చింది, వారు ఇశ్రాయేల్ మీద దాడి చేయబోతున్నారు. కానీ సిరియన్లను చూసి ఇశ్రాయేల్లే పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. 4 కుష్ఠరోగులు మాత్రం పట్టణం గోమ దగ్గర కూర్చుని ఉన్నారు. సిరియన్ల దండలోకి వెళదాము, బతికినిస్తే బతుకుదాం, చంపేస్తే చనిపోదామని అనుకున్నారు. బహుశా 4 కుష్ఠరోగులకి ఏకమనస్సు ఎలాగొచ్చిందో ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇక్కడ ఒక మాట అడగొచ్చా? 4 ఎందుకు కుష్ఠరోగులు ఉన్నారు? 5 మంది ఎందుకు ఉండకూడదు? 4 ఎందుకు ఉన్నారు? 3 ఎందుకు ఉండకూడదు? 4 ఎందుకున్నారు? 4 కుష్ఠరోగులు. 4 జ్ఞాపకం చేస్తుంది, సార్వత్రికాన్ని జ్ఞాపకం చేస్తుంది. 4వ దినాన సూర్యుడిని దేవుడు సృజించినాడు. 4 సువార్తలు, 4 కుష్ఠరోగులు అంటే అర్థమేంటి? సార్వత్రికం ప్రతి అదేంటి విశ్వములో లేదా సార్వత్రికంగా మనుష్యుడు పాపముతో ఉన్నాడని తెలియజేసే సంగతి ఇది జ్ఞాపకం చేస్తుంది. కనుక వాళ్ళ 2 చాయిస్ వాళ్ళ ఎదుట ఉన్నాయి. ఒకటేంటంటే అక్కడే ఉండి చనిపోవాలా, రెండవది ఏంటంటే సిరియన్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు బ్రతికినిస్తే బ్రతుకుదాం, వాళ్ళు చంపేస్తే చనిపోదాం అని. సిరియన్ దండల దగ్గరికి వెళితే ఎలాగొచ్చిందో 4కి ఒకే మనసు. చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా, కొన్నిసార్లు ఇద్దరికే భార్య భర్తలకి ఒకే మనసు రాదు.
ఒక ఇద్దరు బ్రదర్స్ వెళ్తుంటే ఒకే మనస్సు రాదు, ఒక్కో రకంగా ఆలోచిస్తుంటారు. కానీ నలుగురికి ఏక మనస్సు వచ్చింది. వెళదామంటే నువ్వు వెళ్ళరా నేను రానని చెప్పలే, నువ్వు వెళ్ళేసిరా చూసిరా నేను రానని చెప్పలే, నలుగురు వెళ్ళారు. కనుక ఎప్పుడు ఈ సాక్ష్యం ఇచ్చే దాంట్లో ఏక మనస్సు చాలా ప్రాముఖ్యం. తరం దగ్గరికి వెళ్ళారని అన్నీ చూసినారు, చాలా బంగారము వస్త్రాలు అన్నీ కనిపించినాయి, ఇవన్నీ తీసుకుందామంటే రే మనం దోచుకోవాలని ఇలాగ అనుమతించి వాళ్ళు ఎక్కడైనా మాట వేసింటారు, పొరపాటు మనం దోచుకుని పోయేటప్పుడు అడ్డం వచ్చినారు అనుకో, ఇంక మనం అంతే కథం. ఇవన్నీ ట్రిక్స్ మీకు తెలియదు బ్రదర్, అలాగే చేస్తారు వాళ్ళు అనుకుంటామంట. ఇంకే అలాగో చనిపోతున్నాం కదరే, అలాగో చనిపోదామని అనుకున్నారో ఏమో. అలాగే దోచుకుంటూనే ఉన్నారు, ఎవరు రాలేదు. అప్పుడు అన్నారు మనం చేయనిది మంచి పని కాదు, మనమే పూర్తిగా ఈ శ్రేణుల దండంతా అనుభవిస్తున్నాం కనుక మనం వెళ్ళి రాజుకి సమాచారం తెలియజేస్తాం. ఇశ్రాయేలు కరువులో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, మనం తెలియజేస్తాం శ్రేణుల దండ దగ్గర ఎవరు లేరు, విస్తారమైన సంపద ఉంది, రండి తీసుకురండి, మీరు కరువులో ఉండొద్దని మనం తెలియజేస్తాం, రండి. ఇది శుభవర్తమానము గల దినం. నలుగురు వెళ్ళారు, రాజుకు చెప్పారు. సాధారణంగా వేరే వాళ్ళు చెప్పింది మనం నమ్మాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు వర్షన్ వాళ్ళు చెప్తుంటారు, అందరిది కరెక్టే అనిపిస్తుంది. కానీ ఈ నలుగురు చెప్పిన మాత్రం రాసు నమ్మాడు. అందుకని ఆ తర్వాత జరిగింది మనకు తెలుసు కదా, విస్తారమైన సిరియన్ల దోపు సొమ్ము ఇశ్రాయేలు ప్రజల యొక్క సొంతం అయిపోయింది. నలుగురు వ్యక్తులు దేశం యొక్క జీవితాన్ని మార్చినారు. నలుగురు వ్యక్తులు రాజుతో మొదలుకొని కిందన్న పనివాని దాకా పస్త లేకుండా ఉండేటట్లుగా సమృద్ధిలోనికి తీసుకొని వచ్చినారు. నలుగురు వ్యక్తులు ఇశ్రాయేలు యొక్క సైన్యము యుద్ధము చేయకుండానే గెలిచినట్లుగా చేసినారు. నలుగురు వ్యక్తులు ఇశ్రాయేలీలు అన్యుల యొక్క సంపదను కొల్లగొట్టినట్లుగా చేసినారు. ఒక్క నలుగురు వ్యక్తులు ఎంత గొప్ప పని చేస్తే మన సంగతి ఏంటి? మనం ఇంతమంది ఉన్నాం. వాళ్ళ నలుగురు భాగానికి కుష్ఠరోగులు ఇంత పని చేస్తే భాగానికి కుష్ఠరోగులు ఇంకెంత పని చేయాలా? చేయలేకపోయారేంటి? ఒకడే వెళ్ళాడు యేసుప్రభు దగ్గరికి, 10 మంది కుష్ఠరోగులు వస్తాయి. పాత కొత్త నిబంధనలో కుష్ఠరోగులు 2 కంటే ఎక్కువ లేదు, 1 కంటే ఎక్కువ కనిపించింది 2 సందర్భాలే. లూకాసు సువార్తలో 10 మంది కుష్ఠరోగులు అదొక సందర్భం, ఇక్కడ రాజుల 2వ గ్రంథంలో 9 కుష్ఠరోగులు ఇదొక సందర్భం. మిగతా దగ్గరంతా ఒక్కొక్క కుష్ఠరోగి బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ 10 మంది శుద్ధులేరి వేరాడదన్నాయన్ అత్తమ్మండగరు ఎక్కడ ప్రభు వారిని సాక్షులుగా వాడుకోవాలని కోరారు. నేటి దినము శుభవర్తమానం గల దినము, మనం ఊరకనేలా. కనుక మీరు వెళ్ళి కన్నవాటిని ఉన్న వాటిని తెలియచేయడు. ఆ సిరియన్ల దండ యొక్క సైన్యము మనము ఆధ్యాత్మికంగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా మానవ కోటికి దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఐశ్వర్యం, ఆ భాగ్యం ఇతరులు మనం బలవంతం చేయాలి. బలవంతం ఇన్ ద సెన్స్ అంటే ఇక్కడ లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఒక యజమానుడు విందు ఏర్పాటు చేసిన తర్వాత దాసులను పంపించి రమ్మని, లోపలికి రమ్మని, విందుకు రమ్మని వారిని బలవంతం చేశాను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వారు దేవుని యొక్క ఐశ్వర్యంలోనికి రావాలని. ఒక బైబిల్ పండితుడు ఇలాగన్నాడు, ఆ లూకాసు వార్త 14వ అధ్యాయంలో గొప్ప ధనవంతుడు చేసిన విందులో ఇంకా స్థలం ఉంది కనుక రాజవీధుల్లో ఉన్నతమైన మార్గాల్లో ఉన్న వారందరినీ తీసుకుని వెళ్ళడానికి వెళితే వాళ్ళు కొంతమంది రాలేకపోయారు. ఇప్పుడు ముళ్ళ కంపల్లోన గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, నడ్డోళ్ళు, రకరకాల అస్తవ్యస్తంగా ఉన్న వారిని అందరినీ తీసుకురండి. ఇంకనూ స్థలం ఉంది. హెవెన్ కెన్ నెవర్ బి హౌస్ఫుల్. దేర్ ఈజ్ ఆల్వేస్ రూమ్ ఫర్ ఎనీ లాస్ట్ ఎంట్రీ. మనకి ఎక్కడైనా ఏదైనా హౌస్ఫుల్ అని వస్తుంది కదా, రైల్లో, విమానం ఏదైనా మనం రిజర్వేషన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే టికెట్లు లేవు, హౌస్ఫుల్. అయితే పరలోక రాజ్యానికి రిజర్వ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఎప్పుడు హౌస్ఫుల్ రాదు, వెయిట్ లిస్ట్ ఆర్ఏసీ రాదు, వెయిట్ లిస్టు రాదు. తాత్కాల్, కొంతమంది తాత్కాల్ వాళ్ళు చేసుకోవాలని అనుకుంటారంటే హాస్పిటల్లో వద్దు, అందరికీ అది అవకాశం రాకపోవచ్చు. తాత్కాల్ క్షణంలో ఎగిరిపోతాయి కొన్నిసార్లు. తాత్కాల్ మనం చేసుకుందాం అనేలాగే వేరే వాళ్ళు చేసేస్తే పోతాయి. కనుక నువ్వు తాత్కాల్ కోటాకి ట్రై చేయొద్దు, జనరల్ కోటాకే ట్రై చేయి. నేను చెప్పే మాటలు మీరు అర్థమైనాయి అనుకుంటా. కొంతమంది అనుకుంటారు చివరి క్షణంలో చూస్తానులే యేసుప్రభుని నమ్ముకునేది, దొంగ కుడివైపు వాళ్ళకి అప్పుడే దొంగ గుర్తు వస్తాడు, జీవితంలో ఎప్పుడు గుర్తురాడు.
అదేంటో కానీ ఆ కుడివైపున ఉన్న దొంగ అందరికీ గుర్తుండేటట్లు ఉండిపోయాడు. నాకు కూడా చివరి అవకాశం వస్తుంది కదా, అప్పుడు నేను నమ్ముకుంటానులే. ఇప్పుడు దాకా ఇంకా ఇప్పుడు ఎంతో వయసు ఉంది, చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా, పెళ్ళి, తర్వాత పిల్లలు, సంసారం, ఇల్లు, వాకిలి, కారు ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరి దశలో ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పరా, తాత్కాల కోట ట్రై చేద్దామా, దొరకకపోవచ్చు, జనరల్ కోటనే మేలు. అందుకనే నేడేని సమయం ఉండగానే యేసు ప్రభు దగ్గరికి రా. యేసు పాపల మిత్రుడు, పాపల స్నేహితుడు. అందుకనే పాపలను ప్రేమించి ఆయన పాపం భరించుట కొరకై పాప లోకానికి అర్థించినాడు. శిలువ మీదకి వెళ్ళి ఆయన దేహాన్ని ఆ రోమా సైనికులకు మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా అర్పించుకున్నాడు. దేవదూతల కొరకు కాదు, దుర్మార్గుల కొరకు, భక్తిహీనుల కొరకు, శత్రువుల కొరకు, పాపులైన మన కొరకు రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రభు ఇప్పుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు. కానీ నువ్వు కాలయాపన చేస్తున్నావు, పర్వాలేదులే చూస్తామని అనుకుంటున్నావు, ఇంకా చాలా టైం ఉందిలే అని అనుకుంటా ఉన్నావు. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అలాగే అనుకుంటున్నారు అనుకుంటా. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా రక్షణ పొందినారని మేము అనుకోవట్లేదు. ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు, అయినా మీరు మందిరానికి వచ్చినారు, ప్రభుకు స్తోత్రాలు. కొంతమంది ఆన్లైన్లో జాయిన్ అయినారు, ప్రభుకు స్తోత్రాలు. దేవుని మాటలు, సువార్త వింటూనే ఉన్నావు, కానీ రక్షణ పొందడానికి తీర్మానం చేసుకోవట్లేదు. ఆలస్యం ఎందుకు? శిలువ ప్రేమ కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేది ఏదైనా ఉందా? యేసు ప్రభు కంటే నీ విషయం ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు వలె నీ దగ్గరకు వచ్చి స్నేహం చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు వలె నీ జీవితాన్ని మార్చాలని కోరేవారు ఎవరైనా ఉన్నారా? యేసు వలె నువ్వు బహుగా ఫలించాలని కోరేవారు ఎవరైనా ఉన్నారా? యేసు వలె నిన్ను పరలోకానికి ఉచితంగా తీసుకుని వెళ్తామని కోరేవారు ఎవరైనా ఉన్నారా? యేసునాథుడు మాత్రమే మానవ కోటికి, అనాథులైన మానవులకి శరణ్యం, దిక్కు, ఆశ్రయం, దాగుచోటు. ఆపదలో ఆశ్రయించినప్పుడు పాపాలు క్షమించబడి జీవితం మార్చబడుతుంది. ఊరుకొనేలా ఎందుకు మౌనంగా ఉంచాం? ఎందుకు తీర్మానం చేసుకోకుండా ఉంటా? ఈ సంవత్సరం అంతట్లో దేవుడు సిద్ధపరిచిన ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి నీవు రావా? యేసు ప్రభు, ఇంత దాకా నేను దూరం అయిపోయాను, నేను అంగీకరించాలని కోరుతున్నాను. నా హృదయంలోనికి రావా? నా పాపాలు క్షమించవా? నా జీవితాన్ని మార్చవా? ఇలాగ నీవు ఒప్పుకుంటే ఎంత బాగుండు. సాతాను చెప్తాడు, నువ్వు ఇలాగ ఒప్పుకుంటే నీ ఉద్యోగం సంగతి ఏంటి, నీ వివాహ సంగతి ఏంటి, అవన్నీ చాలా చాలా ఉన్నాయి, అన్నీ అయిపోయిన తర్వాత చూసుకుందా. వీళ్ళు ఇలాగే చెప్తుంటారు ప్రతిరోజు, వీళ్ళకి ఏ పని, ఇంకేం పని లేదు, దాన్ని కూడా లైవ్ ఇస్తుంటారని సాతాను చెప్తూనే ఉంటాడు. వాని మాటలను విని అలాగే వాయిదా వేస్తూ వెళ్తే నష్టం నీకే, వేదన నీకే. అగ్ని ఆరని పురుగు, చావని స్థలము, అగ్ని గంధకములతో మండుగుండం, నరకం నీకే. ఇష్టం లేదు. ప్రేమను గురించి మాత్రమే చెప్పాలనుకుంటున్నాం. ఆ శిలువ ప్రేమ, యేసు ప్రేమ, పరలోక రాజ్యం, దేవుడు సిద్ధపరిచిన ఆధ్యాత్మిక సంతోషం. ఆ సంతోషంలో పాలు పొంది పరలోక రాజ్య వారసులు కావాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మనకు 5 పేర్లు పెట్టాడు. మొదటిదేంటి? యూఆర్ బ్రాంచెస్, మీరు నా తీగలు. రెండవదేంటి? యూఆర్ మై డిసైపుల్స్, మీరు నా శిష్యులు. మూడవదేంటి? యూఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. నాలుగవదేంటి? యూఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, మీరు ఈ లోక సంబంధాలు కాదు. ఐదవది ఆఖరిదేంటి? యూఆర్ మై విట్నెసెస్, మీరు నాకు సాక్షులు. దేవుడి సంవత్సరం అంతట్లో ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనల్ని వాడుకొనుగాక.